అంటే ఎంతమంది జడ్జిలు తీసేయాలి, ప్రతి ఒక్కడికి ఓ తీర్పు నచ్చదు. మాట్లాడదాం. సాయి కృష్ణ గారు ఉన్నారు, నేషనలిస్ట్ హబ్ సాయి గారు. సాయి గారు, చాలా విచిత్రమైన కేసు. ప్రియాంక గాంధీ వాద్రా సంతకం పెట్టింది, శివసేన నుంచి కూడా సంతకం పెట్టారు. నేను ఇంతకుముందు అన్నాను బాల్ ఠాకరే శివసేన, ఇది శివసేన ఇంకేమైనా సేన నాకు అనిపించింది. కరెక్ట్ కరెక్ట్ భరత్ గారు, యాక్చువల్లీ మీరు చాలా పర్ఫెక్ట్ ప్లాట్ ఎంచుకున్నారు. ఇందాక మీరు మాట్లాడినప్పుడు విన్నాను నేను. యాక్చువల్లీ నిజంగా చెప్పారు మీరు. ఏంటంటే ఇది వాళ్ళ వల్ల ఏమి ఇప్పుడు ఆయన్ని ఇంపీచ్ చేసి ఆయనను వైదొలగించే సామర్థ్యము లేదా అంత నంబర్స్ వాళ్ళకు లోక్సభలో రాజ్యసభలో లేవు, అండ్ ఆ స్థితి ఏం లేదు. అయినప్పటికీ ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు వచ్చి అభిశంసన తీర్మానాన్ని, ఇంపీచ్మెంట్ కి సంబంధించినటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు అని అంటే ఇట్స్ అ మెసేజ్. 100% మీరు అన్నట్టుగా ఇది ఒక మెసేజ్. అంటే ఎవరైనా సరే ఈ మా ఎకో సిస్టమ్ కి లేదా మాకు వ్యతిరేకంగా మాట్లాడతారు, అందులోనూ మాకు అనే కంటే కూడా ఒక కమ్యూనిటీకి, ముస్లిం కమ్యూనిటీకో లేకపోతే వాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళు అపీస్ చేసేటువంటి కమ్యూనిటీకో ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. వాళ్ళు మేమందరం మీ వైపు నిలబడుతున్నాము అని అపీల్ చేయడానికి ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే హిందూ కాజో లేకపోతే దీని గురించి నేషనలిజమో ఇట్లాంటి వాటి గురించి మాట్లాడతారో వాళ్ళకు కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇది. ముఖ్యంగా జడ్జులు లేకపోతే బ్యూరోక్రాటిక్ విభాగాల్లో ఉండేటువంటి వ్యక్తులు, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు నడిపేటువంటి వ్యక్తులు, వాళ్ళందరికీ కూడా ఇదొక మెసేజ్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక ప్రియాంక వాద్రా, కాంగ్రెస్ తరఫు నుంచి ప్రియాంక వాద్రా, అదేవిధంగా అటు గౌరవ్ గొగోయ్, మాణిక్యం ఠాకూర్ అందరు సీనియర్లే. అండ్ డిఎంకే నుంచి టిఆర్ బాలు, కనిమొళి, దయానిధి మారన్, సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్. అఖిలేష్ యాదవ్ కంటే పాపం యోగి ఆదిత్యనాథ్ కాబట్టి నాకు హిందూ ఓట్లు పడవ అనుకుంటాడు ఆయన, అది వేరే సంగతి. అంటే నేను అనేది ముఖ్యమైన నాయకులు, పార్టీలకు సంబంధించి ముఖ్యమైన నాయకులు. ఏదో 100 మంది ఎంపీల సంతకాలు తీసుకున్నారు. నాకేమనిపించంటే వీళ్ళు రేపు కసబుకు నిర్దోషి అంటే కూడా సంతకం పెట్టమంటే పెడతారు, ముస్లిం ఓట్లు వస్తాయంటే. కసబ్ ఏం తప్పు చేయలేదు, పాకిస్తాన్ ఏం తప్పు చేయలేదు అని సంతకం పెట్టమన్నా పెడతారు ముస్లిం ఓట్లు వస్తాయంటే. అయ్యో ఇదివరకు చేశారు కదా, అసలు కసబ్ది తప్పే కాదు, హిందూ టెర్రరిజం అన్నారు కదా ఇదివరకు హిందూ టెర్రరిజం అన్నారు. కసబ్ దొరికాడు కాబట్టి వాడి మూలాలు ఏంటి, వాడి డిఎన్ఏ ఏంటి, ఇవన్నీ తెలుసుకోగలిగాం మనము, ఎంక్వైరీలో దొరికింది. కానీ కసబ్ అనేటువంటి ప్రాణాలతో పట్టుబడకపోయి ఉంటే వాళ్ళందరి చేతులకు, మీరు అబ్జర్వ్ చేస్తే జడ్జిమెంట్స్ లో వాటిల్లో కూడా ఉన్నాయి, వాళ్ళందరి చేతులకు కాశీతాళ్లు ఉన్నాయి. వాళ్ళేదో నిజంగా హిందువులను నమ్మించే ఒక ప్రయత్నం కూడా జరిగింది 26/11 అటాక్ తర్వాత. మీకు గుర్తుండి ఉంటుంది, RSS కి సాజిష్ అనే ఒక పుస్తకం కూడా దిగ్విజయ్ సింగ్ రిలీజ్ చేశాడు. 26/11 అటాక్ అంతా కూడా మన పాకిస్తాన్ తో సంబంధం లేదు, ఇది ఓన్లీ హిందుత్వ వాదుల కుట్ర, ఇది వాళ్లే చేశారు టెర్రరిజం అని చెప్పేసి. హిందూ టెర్రరిజం అనే ప్లాట్ ని నమ్మించడం కోసం దాన్ని ఒక ప్రయత్నం కూడా జరిగింది. ఈవెన్ ఖర్కరే వీళ్ళందరూ కూడా అట్లాంటి పనులే చేశారు. బట్ ఎస్ మీరు అన్నట్టుగా దాన్ని వైట్ వాష్ చేసే ప్రయత్నం, అంటే రిలీజియన్ ని విషయంలో వాళ్ళకి ఎంత అపీస్మెంట్కి వెళ్తారంటే ఇంకా ఏ రేంజ్ కైనా మేము వెళ్ళడానికి సిద్ధం అన్నట్టుగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా వీళ్ళ చేతిలో ఏం లేదు. నిజానికి మాట్లాడితే ఇప్పుడు ఫస్ట్ ఒక ఎంక్వైరీ చేయాలి, అండ్ ఈ ఎంక్వైరీని బట్టి రాజ్యసభ అడాప్ట్ చేసుకుంటే గానీ ఇదంతా జరగదు. చాలా నిజంగా ఇంపీచ్మెంట్ అనేది అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు, ఒక జడ్జిని తీసేయడం అనేది. నిజానికి ఇట్లాంటివి నేనేమంటానంటే సార్, మీరు ఇందాక అన్నారు యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ లేకపోతే ప్రియాంక వాద్రా వీళ్ళు చేస్తున్నటువంటి అంశాల విషయంలో మీ పుట్టి ముంచుతున్నారన్న విషయం వాళ్ళకి అర్థం కావాలని మీరు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఇంకొక మెసేజ్ కూడా ఉందనిపిస్తుంది నాకు. యూఆర్ రైట్, మీరు కరెక్ట్ చెప్పారు. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నిజంగా నేర్చుకోవాలేమో అని అంటాను నేను. వాళ్ళు ఇప్పుడు బేసికల్లీ లెఫ్ట్ ఎకో సిస్టమ్ లేకపోతే కాంగ్రెస్ ఎకో సిస్టమ్ అంతా కూడా ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది అనే దానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇప్పుడు మీరు చూస్తే మహారాష్ట్రలో ఇదివరకు వాళ్ళ గఠబంధన్ రాజకీయ జరిగినప్పుడు, ఎంజీబీ మహాగఠబంధన్ అధికారంలో ఉన్న టైంలో, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పాల్ఘర్ లో సాధువుల మీద దాడి జరిగింది. అదే టైంలో అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేశారు. అదే టైంలో కంగనా రనౌత్ ఇల్లును కూల్చేశారు. అంటే ఒక స్టేజ్ కి వెళ్ళిపోతే మేము ఎంత దూరమైనా వెళ్ళిపోతాం అనడానికి కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ ఎకో సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇట్లా మీనమేషాలు లెక్కించరు. బట్ బీజేపీ చూడండి, మీరు 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గతంలో బీజేపీకి అగేన్స్ట్ అన్కాన్స్టిట్యూషనల్ గా జరుగుతోంది, ఈ దేశంలో సెక్యులర్ ఫ్యాబ్రిక్ కి విఘాతం కలుగుతోంది అన్నట్టుగా 4 బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటిసారి మాట్లాడిన సందర్భంలో బీజేపీ ఏం రియాక్ట్ కాలేదు. తర్వాత మాట్లాడు కొంత ఒక మేనేజ్ చేయగలిగారు దాన్ని, ఆ సిచ్యువేషన్ ని. కానీ
ఇప్పుడు మీరు చూడండి, మొన్ననే గౌరవ్ గొగోయ్ ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది, మీకు గుర్తుండి ఉంటుంది నాకు తెలిసి, ఒక నేషనల్ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ గౌరవ్ గొగోయ్ని అసలు పూర్తిగా నువ్వు కమ్యూనల్ వాదివి అని చెప్పేసి ఆ యాంకర్ డిసైడ్ చేసేసాడు. గౌరవ్ గొగోయ్కి వ్యతిరేకంగా విపరీతమైనటువంటి విమర్శలు కూడా వచ్చేసినాయి, రంజన్ గొగోయ్కి వ్యతిరేకంగా వచ్చినాయి. ఆయన పేరేంటి, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఈ మధ్య చంద్రచూడ్, జస్టిస్ చంద్రచూడ్ ఇంటర్వ్యూని అయితే అసలు ఎక్స్పోజ్ చేశారు. సో ఒక్కసారి కనుక మాకు అనుకూలమైనటువంటి తీర్పులు ఇవ్వకపోతే మిమ్మల్ని లైఫ్ టైం ఒక సంఘీయనో లేకపోతే ఒక బీజేపీ మనిషినో ఒక కమ్యూనల్ అనో మీ మీద ఒక ముద్ర వేస్తాము. ఈ ముద్ర వేసుకోవడానికి బ్యూరోక్రాట్స్, ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఇష్టపడరు. సో వాళ్ళకి ఎప్పుడు కూడా సెక్యులర్ గా మేము ఉన్నాము, మేము అందరికీ న్యూట్రల్ గా బిహేవ్ చేశామనేది మొదటి నుంచి మన కలోనియల్ మైండ్ సెట్ లో వచ్చింది కాబట్టి, సో దాన్ని అలా కంటిన్యూ చేయాలని అంటే వాళ్ళు ఆ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తారు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ ఎకో సిస్టమ్ ఏం చెప్తుందంటే బ్యాలెన్స్ చేస్తే కుదరదు, మీరు యాంటై బీజేపీ లేదా యాంటై ఆర్ఎస్ఎస్ యాంటై నేషనలిస్ట్ స్టాండ్ ని మీరు తీసుకోకపోతే మాత్రం యుల్ హ్యావ్ టు ఫేస్ అని చెప్పేసి వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది లిటరల్లీ. ఎందుకంటే మొన్న జస్టిస్ చంద్రచూడ్ ఇంటర్వ్యూని మీరు గమనిస్తే, అంతకుముందు రంజన్ గొగోయ్ని విమర్శించిన విధానం చూస్తే, ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తున్న విధానం చూస్తూ ఉంటే, ఇప్పుడు డైరెక్ట్ గా ఒక హైకోర్టు జడ్జి ఇంపీచ్మెంట్ దాకా ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి సడన్ గా ఆగమేఘాల మీద ఒక ఇంపీచ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఏం లేదు, ప్రభుత్వాన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎవరెవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో, ఈ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరూ మా మాటకు వినాలి. మాకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయకపోతే మాత్రం డిఫరెంట్ గా ఉంటుందని వాళ్ళు చాలా గట్టి మెసేజ్ ఇస్తున్నారు. బట్ వేరాజ్ మోదీ గవర్నమెంట్ మాత్రం ఇప్పటికీ కూడా జుడిషియల్ రిఫార్మ్స్ ఇంకా ఇప్పటికి కూడా చేయలేకపోయారు వాళ్ళు. ఈవెన్ బీజేపీని కూడా తప్పు పట్టాల్సిన సందర్భం ఉంది. ఇప్పుడు జుడిషియల్ రిఫార్మ్స్ ఇప్పటికి కూడా కాలేదు. ఇప్పటికి కూడా మనం ఏంటంటే చాలా అంశాల్లో ఏదైనా నిర్ణయం తీసుకుందామనంటే సుప్రీంకోర్టులో పిల్లు వేస్తారు, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యాలు వేస్తారు, స్టేలు తీసుకొస్తారు. ఇప్పుడు నేనే ఇందాక చూస్తున్నాను పిల్స్ కి సంబంధించి ఇందాక సెర్చ్ చేస్తుంటే తెలుస్తోంది, భారతదేశంలో పడుతున్న పిల్స్ ఇంకెక్కడ పడవంట, రికార్డ్ స్థాయిలో ఉంటాయండి మన దేశంలో కోట్లలో వేసే పిల్స్. ఆ పిల్స్ అన్ని కూడా ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్టులని వ్యతిరేకంగా వేసేవి ఎక్కువ అంట. సో అంటే అర్థం చేసుకోవచ్చు, ఇది ఒక పెద్ద జుడిషియల్ లాబీ ఉంది. ఇప్పుడు ఇందాక సార్ మీరు అన్న దాంట్లో